హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనితా రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితా రెడ్డి అఫీషియల్ ఛానల్. నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను. అందులో భాగంగా ఇంట్లో ఉంటూ ఏమేం బిజినెస్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఇలా చాలా వీడియోస్ చేశాను. చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. అలాగే ఈ రోజు మనము ఒక సాధారణ మనిషి నుండి ఒక ఎక్స్ట్రాడినరీ మహర్షిగా ఎలా మారాడు అన్నది ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి జీవితంలో. ఈ స్టోరీ మన అందరికీ తెలుసు. మహర్షి వాల్మీకి గారు రామాయణం రాసిన ఆది కవిగా అందరికీ తెలుసు. కానీ ఆయన కథలోని గొప్పతనం ఆయన రచనలో కాదు, ఆయన మార్పులో ఉంది. ఈ రోజు వాల్మీకి గారి జయంతి సందర్భంగా మన జీవితంలో కూడా ఆ మార్పు ఎలా తీసుకురావాలో తెలుసుకుందాం. మహర్షి వాల్మీకి గారు పుట్టుకతో మహర్షి కాదు. ఆయన పేరు రత్నాకర్. చిన్నప్పుడే అడవిలో మొదలైన ఆయన జీవనం కుటుంబం ఆకలి బతుకుబండి నడిపించడం కోసం అతను దొంగతనాలు మొదలు పెట్టాడు. అడవికి వెళ్లి అడవిలో ప్రయాణిస్తున్న వాళ్ళ నుంచి దొంగగా కొట్టేసి జీవనం అనేది కొనసాగించేవాడు. తన భార్య బిడ్డల్ని పోషించేవాడు. అదే అతని జీవనోపాధి, దొంగతనాలు చేయడం, దోపిడీలు చేయడం. కానీ ఒక రోజు ఆయన జీవితంలోకి ఒక సన్యాసి వచ్చారు. ఆ సన్యాసి ఆయనను అడిగాడు, రత్నాకర్, నువ్వు చేస్తున్న ఈ పాప కార్యాలన్నీ నీ కుటుంబం నీతో పాటు పాలు పంచుకుంటుందా అని అడిగాడు. అంతే కదా, తన కుటుంబం కోసం, తను బతుకు బండిని నడిపించడం కోసం తను మోసాలు చేస్తూ దొంగతనాలు చేస్తూ డబ్బులు తీసుకొని పోయి పోషించేవాడు. తను చేస్తున్న పాపపు పనులన్నీ కూడా నీతో పాటు నీ కుటుంబం కూడా పాలు పంచుకుంటుందా అన్నప్పుడు ఆయన అన్న మాట రత్నాకర్ గారు నవ్వి అన్నాడు, ఎస్, పంచుకుంటుంది. నా కుటుంబం కూడా, నేను వాళ్ళ కోసమే కదా ఈ పాపాలన్నీ చేస్తున్నాను అన్నాడు. కానీ ఆ సన్యాసి సున్నితంగా మృదువుగా చెప్పాడు, లేదు రత్నాకర్ గారు, నువ్వు వెళ్ళి అడుగు నీ కుటుంబాన్ని, నువ్వు చేస్తున్న పాపాలు పంచుకుంటుందేమో, నీ పాపాలకు నీకేదైనా శిక్ష పడితే వాళ్ళు నీకు తోడుంటారేమో అడుగు అని చెప్పాడు. రత్నాకర్ గారు ఆ మాట విని గందరగోళానికి గురయ్యారు. ఎస్, నేను తెలుసుకోవాలి, నేను వాళ్ళ కోసమే కదా చేస్తుంది, నా ఫ్యామిలీ కోసమే కదా అని పరిగెత్తుకుంటూ అడవి నుంచి ఇంటికి వెళ్ళాడు. తన పిల్లల్ని, భార్యని, తల్లిదండ్రుల్ని అందరినీ కూర్చోబెట్టి అడిగాడు. ఏమని అడిగాడు? నేను చేస్తున్న పాప కార్యాలకు రేపు పొద్దున మీరు బాధ్యత వహిస్తారా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం విని షాక్ గురయ్యాడు. ఏం చెప్పారు? లేదు రత్నాకర్, నువ్వు చేస్తున్న పాపాలను మేము పాలు పంచుకోము, నువ్వు చేస్తున్న పాపాలకు మేము బాధ్యులం కాదు, నువ్వు సంపాదించిన ఆహారం తింటాం కానీ పాపంలో పాలు పంచుకోము అని చెప్పారు. ఆ మాట విని రత్నాకర్, ఆ మాట అతని హృదయాన్ని కుదిపేసింది. వెంటనే అతను అడవికి తిరిగి వచ్చేశాడు. జరిగిందంతా ఆ సన్యాసి పాదాల దగ్గర కూర్చొని చెప్పాడు, స్వామి, నేను నా కుటుంబం కోసం ఇది చేశాను, నేను సంపాదించింది వాళ్ళు పోషణకి మాత్రమే మేము బాధ్యులము, కానీ మీరు చేస్తున్న పాపాలకు మేము భాగం పంచుకోము అని చెప్పారు అని చెప్పి బాధపడ్డాడు. అప్పుడు ఆ సన్యాసి గారు చెప్పారు, ఇకనైనా నువ్వు మారు అని. ఎస్, నేను మారిపోతున్నాను, నా పాపాలను నేను తొలగించుకొని నేను ఏం చేస్తే నేను మంచి మార్గంలోకి వస్తాను అని. అప్పుడు నువ్వు రాముని నామం జపించు అని చెప్పాడు. కానీ రత్నాకరు ఆ పదం పలకలేకపోయాడు, రామా రామా అని. అప్పుడు ఆయన చెప్పాడు, మర 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 అని చెప్పు అని. ఆ జపమే రామ 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 రామగా మారిపోయింది. సంవత్సరాలు గడిచాయి. తన చుట్టూ
చేస్తూ జపిస్తూ రామ రామ రామగా ఆయన జపం చేస్తూ అతను వాల్మీకిగా మారిపోయాడు. మనిషి మహర్షి అయ్యాడు. ఆ మహర్షినే వాల్మీకి. చేసిన పాపం పుణ్యమైంది, దోషం ధ్యానమైంది, చీకటి వెలుగయింది కదా. వాల్మీకి లాగానే రత్నాకర్ నుండి వాల్మీకి మహర్షిగా ఎలా మారాడో మనం అందరము కూడా మన జీవితంలో కూడా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. కష్టాలు, ఒత్తిళ్లు ఉంటాయి. కొన్నిసార్లు మనం చేసే పనులు మన మనసుకు నచ్చకపోవచ్చు. కొన్నిసార్లు మనం ఏ తప్పు చేయకపోయినా ప్రపంచం మన మీద ఏదో ఒక తీర్పు వేస్తూ ఉంటుంది. కానీ గుర్తించుకోండి, ప్రతి ఒక్కరూ జీవితం ఎప్పుడూ కూడా అంతం కాదు, మార్పు మొదలవుతుంది అని. మార్పు మొదలైంది కాబట్టే రత్నాకర్ నుంచి వాల్మీకి మహర్షిగా మారాడు. కాబట్టి వాల్మీకి గారి కథ మనకు చెప్తుంది, ఎవరైనా మారవచ్చు, ఎప్పుడైనా మారవచ్చు. అవసరం ఒక్కటే, ఒక్క మేల్కొల్పు, ఒక్క నిశ్చయం. మనం అనుకున్నాము అంటే సాధించగలము. ఒక దొంగ మహర్షిగా, గొప్ప వ్యక్తిగా రామాయణం రచించే అంత కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి మహర్షిని చూసి మనము వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఒక దొంగ మహర్షి అవడం వల్ల ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా మనం మాట్లాడుకుంటున్నామా? ప్రతి మహిళ మీరు ఎదుర్కొంటున్న బాధలై ఉండొచ్చు, మీరు ఎదుర్కొంటున్న కన్నీళ్ళై ఉండొచ్చు, మీ నిశ్శబ్దమై ఉండొచ్చు. అవి మీ బలహీనతలు కావు, గుర్తు పెట్టుకోండి. అవే మీ శక్తిని తాకే మార్గం అని గుర్తు పెట్టుకోండి. ఇప్పుడే ఆలోచించండి, మీ జీవితంలో ఏ విషయం మిమ్మల్ని ఆపేస్తూ ఉంది? ఈ రోజుటికి భయమా, సమాజమా, లేదా మీరు చేసిన పాత తప్పులా? ఇవి ఏవి శాశ్వతం కాదు. దానికి నిదర్శనం వాల్మీకి గారు చేసి చూపించారు కదా. మార్పు అంటే మంత్రం కాదు, మన మనసు నిర్ణయించే మార్గం. మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పటి నుండి మీ కథ మీరే రాయండి. ప్రతి మహిళకు తన సొంత రామాయణం రాసుకునే అంతా ఉంది, అవునా? అది బలమైనది, అది ప్రేమమైనది, అది మార్పుతో నిండినది. ఆ మార్పు ఈ రోజే మొదలు పెడదాం. ఈ వాల్మీకి జయంతి రోజు మనమందరం మనలో ఉన్న రత్నాకరాన్ని గుర్తించి బయటికి పారదోలి మనలో ఉన్న వాల్మీకి మహర్షిని వెతుక్కొని వాల్మీకి మహర్షిని మన బ్రెయిన్ లో మేల్కొల్పుదాం. ప్రతి ఒక్కరూ ఒక వాల్మీకి మహర్షులే. మార్పు మొదలైతే ఎంత చీకటి ఉన్నా వెలుగు పుట్టించే శక్తి మనలో ఉంది. ఎంత బాధ ఉన్నా మార్పు పుట్టే బలం మనలో ఉంది. మహిళలందరూ కూడా మీరు మీ కుటుంబానికి వెలుగు అవ్వండి, మీ ఆలోచనలకు దిశ అవ్వండి, మీ జీవితానికి మీరే రచయిత్రిగా అవ్వండి. ఈ రోజు మీతో నేను పంచుకున్న వాల్మీకి మహర్షి కథ ఒక పాత కథ కాదు, అది మన అందరికీ ఒక కొత్త మేల్కొల్పు. జీవితాన్ని మార్పుతో నింపండి, పాజిటివ్ ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. ఈ కథ మీకు చెప్పినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీలో కూడా ఈ వీడియో చూసిన తర్వాత, ఈ కథ విన్న తర్వాత ఒక చిన్న మార్పు మొదలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది.